సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి. ఎవరైతే ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరపున కూడా బాబా దగ్గర ప్రార్థన చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా అండి, ఎవరైతే మీ కోరికల్ని ఈ పొంగల్కి అంటే ఈ సంక్రాంతి పండుగ రోజున బాబాని వేడుకుంటున్నారో అవన్నీ కూడా త్వరలోనే, అతి త్వరలోనే బాబా మీ అందరికీ కూడా నెరవేర్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఈ గురువారం నా షిరిడీ నుంచి నీకు ఒక వాగ్దానం అనేది చేస్తున్నాను. నా మాటల్ని నువ్వు పూర్తిగా ఆలకించి తల్లి, నువ్వు ఆశ్చర్యపోయే మాట అనేది నీకు ఒకటి చెప్పబోతున్నాను అని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు, కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువుగారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి, ప్రతి గురువారం కూడా మనం ఒక పండగలాగా చేసుకుంటూ ఉంటాం. అలాంటి పండగ రోజున, అలాంటి గురువారం రోజున బాబాని మనం తలుచుకోకుండా ఎవ్వరు ఉండరండి. అలా మనం ఒక్కొక్కసారి ఏదైనా సరే గురువారం నాడు, అక్క నాకు ఇలా చేసుకోవడానికి కుదరలేదు, నేను ఊరు రావాల్సిన పరిస్థితి అనేది వచ్చింది అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటామండి. అలా ఎవరైనా ఉన్నా కూడా బాబా నిజంగా అండి, మనం ఎప్పుడు కూడా ఆలోచించే విధంగా కాకుండా బాబా మనకి సపోర్ట్ చేసేలాగా, అంటే మనకి ఓదార్పునిచ్చేలా మాట్లాడుతూ ఉంటారు. అయ్యో బాబా, ఈరోజు గుడికి వద్దామనుకున్నానే, రావడానికి కుదరలేదు బాబా, నేను పూజ చేద్దామనుకున్నాను, చేయడానికి కుదరలేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమీ బాధపడాల్సిన అవసరం అనేది లేదండి. నిజంగా మన మనసులో ఏదైతే ఉందో అది బాబాకి ఖచ్చితంగా తెలుసండి. అది జరిపించడం కోసమే, అంటే మనం పూర్వజన్మలో మనం ఏదన్నా ఒక తప్పు చేసినా సరే, అది మనం తెలుసో తెలియకో చేసినా ఈ జన్మలో మనం మంచిగా ప్రవర్తించి ఉండొచ్చు. మంచిగానే ఉంటున్నాం కదా బాబా, నాకెందుకు ఇన్ని బాధలు అన్న ఆలోచన అనేది మనకి రావచ్చండి. కానీ అలా మంచిగా ఉండడం వల్లే పోయిన జన్మలో చేసిన కర్మఫలాల్ని తగ్గించడం కోసం బాబా మనకి నిజంగా ఒక మంచి దారిలో నడిపించడానికి మంచి మంచి అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు చెప్పే విషయం ఏంటి అని అంటే, ఈరోజు గురువారం అండి, బాబా మనకి షిరిడీ నుంచి ఒక వాగ్దానం అనేది చేస్తున్నారు. ఎందువల్ల అనంటే, మనం ప్రతిసారి కూడా ఎప్పుడన్నా ఒక కోరిక తీరకపోయినా, సమస్యల్లో ఇరుక్కుపోయినా సరే మనం బాధపడే ఒకే ఒక్క విషయం ఏంటి అని అంటే, అయ్యో బాబా, ఎందుకని నాకు హెల్ప్ చేయటం లేదు బాబా, నాకు సహాయం చేయండి బాబా అని చెప్పి ఎవరమైతే అనుకుంటూ ఉన్నామో వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే ఒక గొప్ప వాగ్దానం అండి ఇది. అంటే అండి, ఒక గురువారం నాడు బాబా ఒక భక్తురాలికి ఇచ్చిన వాగ్దానం అనమాట. అది బాబా ఎలా చేశారు, ఎలా మాట్లాడారు అనేది ఈరోజు చూపిస్తానండి. చెప్తాను మీకు ఎలా జరిగింది అన్న ఒక నిజమైన ఒక సిచ్యువేషన్ అండి ఇది. మనం ఎప్పుడు కూడా అండి గురువారం నాడు ఇంట్లో పూజ చేసుకోలేకపోయినా సరే, మనం బాబా గుడికి వెళ్ళాలన్నా సరే ఆశపడుతూ ఉంటాం. అలా జరిగిన ఒక విషయం ఏంటి అని అంటే, మా ఇంట్లో మాకు హెల్ప్ చేసే మేడ్ ఉన్నారండి, అంటే సర్వెంట్ ఉన్నారు. ఆమెకి నిజంగా బాబా అంటే చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు కూడా బాబాకి పూజలు చేస్తానని, తనకి బాబా అంటే ఇష్టమని నాకు తెలీదు. నాకు నేను ఒక తెలుగు తను తమిళ వాళ్ళు కాబట్టి మన తెలుగు ఛానల్ చూడడానికి అవకాశం లేదు కాబట్టి నేను చెప్పాను, అవునా అక్క, నాకు ప్రాణం బాబా అంటే అని చెప్పి. ఎప్పుడు కూడా తను బాబా గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని, ఎప్పుడైతే కనుక మనం బాబా భక్తులు ఉన్నామో వాళ్ళందరినీ కూడా చాలా దగ్గరలో ఒక కుటుంబంలాగా తయారు చేయడానికి, అంటే ఏర్పరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్న విషయాన్ని తెలుసుకోగలిగాను. తన సర్వెంట్ కూడా
చాలా పెద్ద డివోటీ అండి బాబాకి. అలాగే అంతేకాకుండా మా అమ్మాయి కంటే మా అల్లుడు గారు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కూడా బాబా అంటే చాలా ఇష్టం. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా షిరిడీ వెళ్ళడం, మాకు బాబా లేనిదే జీవితం లేదమ్మా అన్న మాటలు చెప్పడం, ఇలా అందరినీ కూడా ఒకటిగా కలుపుతూ ఉన్నారు అనేది నాకు చాలా ఒక ఆశ్చర్యాన్ని కలిగించిందండి. అలా మా ఇంట్లో ఉన్న ఆ అమ్మాయి అండి చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. అంటే హస్బెండ్ సరిగ్గా చూసుకోవటం లేదని తను బాధపడుతూ ఉండేది. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని. నిజంగా అక్క, ఆ అమ్మాయికి ఏదైనా ఒక 5, 6 ఇళ్లలో పని చేస్తూ ఉంటుందండి. అమ్మాయి ఒకసారి వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇళ్లలో పని ఆగిపోతే తను ఎదురు చూస్తూ ఉండేది, ఎవరి ఇళ్లలో అయినా పని దొరుకుతుందా అని చెప్పేసి. ఎందువల్ల అంటే వాళ్ళకి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి కదా, పిల్లల్ని చదివించుకోవడం, ఫీజు కట్టించుకోవడం అని. అక్క, నేను నిన్న బాధపడుతూ ఉన్నాను అక్క. తను నాకు చెప్పిందనమాట ఒకసారి, అక్క నేను ఎప్పుడు కూడా బాబానే ఉంటానక్క. నాకు ఈ పని అనేది ఆగిపోయింది బాబా, నాకు వేరే ఏదైనా పని కల్పించండి అని. అంతేకాకుండా ఇమీడియట్గా చేతిలో ఏదైనా ఒక క్యాష్ కావాలి అని అన్నా, అంటే ఒక 100 రూపాయలు, 200, ఒక 1000 రూపాయలు ఏదైనా అర్జెంటుగా కావాలి అని అనుకున్నా కూడా బాబానే గట్టిగా అడుగుతుందండి తను. నేనంటాను, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, బాబాని ఎందుకమ్మా అలా నిందించకూడదు, బాబా అన్నీ మీ వల్లే వచ్చాయి బాబా అని చెప్పి ఏదో ఒకటి కొంచెం బాబాని అడుగుతూ ఉంటుందన్నమాట. అలా నేను అనుకునేదాన్ని. ఆ తర్వాత రోజే వచ్చి, బాబా చూడండి అక్క, నాకు ఇలా ఏర్పాటు చేశారు, రాత్రి నాకు నిన్న 1000 రూపాయలు అవసరమైతే నాకు ఇలా ఏర్పాటు చేశారు అని. అంతేకాకుండా తనకి బాబా కలలో కనిపించి ఒక మాట చెప్పారని చెప్పిందండి నాకు. అసలు నేను నమ్మలేకపోయాను అనమాట. అదే మీకు టైటిల్లో కూడా చెప్పాను, ఇందులో ఒక ఆశ్చర్యాన్ని కలిగించే ఒక మాట అనేది ఉంది అని. ఆవిడికి బాబా కలలో కనిపించి చెప్పిన ఒక విషయం ఏంటి అని అంటే, తల్లి నువ్వు బాధపడుతున్నావు, నీ కష్టాలన్నీ నేను పట్టించుకోవట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎక్కడున్నా సరే నీతో పాటే నేనున్నాను. నీ ప్రేమాభిమానాలకి నేను దాసుడని తల్లి. అంతేకాకుండా నువ్వు ఎంత నమ్మకమైన భక్తురాలివి, ఎంత ప్రేమగల భక్తురాలివి అన్నది నాకు తెలుసు. అందువల్ల నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది. నీకు ఎలాంటి కష్టాన్ని రానివ్వను. అందువల్ల నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి తనకి బాబా కలలో కనిపించి చెప్పారు అన్న విషయాన్ని నేను అస్సలు ఊహించుకోలేకపోయానండి. అంటే అంత గొప్ప అద్భుతం అనమాట. తను చెప్పి ఆశ్చర్యపోతూ నాతో చాలా సంతోషం అండి. వాళ్ళు చాలా టైర్డ్గా సరే పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, టైం అనేదే ఉండదు. అలాంటిది కూర్చొని మాట్లాడుతూ ఈ విషయం చెప్పేసరికి నేను అసలు ఎంత ఆనందం వేసిందండి. బాబా ఎన్ని అద్భుతాలు చూపిస్తున్నారు. ఒక్కొక్కరికి ఎన్నో కోట్ల మంది జనాలు ఉన్నారు, వాళ్ళలో ఎంతోమంది బాబా భక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక్కళ్ళని వదలకుండా, అంటే బాబా అందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ప్రతి విషయానికి సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అని అంటే అది మన నమ్మకమేనండి. ఎవరైతే నమ్మకంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా మనల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి కర్మఫలాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయడానికి అవకాశం అనేది లేదు అని చెప్పడం అనేది చాలా అద్భుతం అండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.